ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి అనేక అవినీతి అక్రమాల మీద విచారణ జరుగుతుంది. అందులో రకరకాలైనటువంటి స్కాములు జరిగాయి. ఆ స్కాములకు సంబంధించి ఎవరెవరి ప్రమేయం ఉంది అనేటటువంటి దాని మీద కొన్ని విచారణలు ఇప్పటికే ప్రారంభమైతే కొంతమందిని అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి కూడా కథనాలు ప్రసారం అవుతున్నాయి, వెలువడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు చాణక్యత ఎలా ఉంటుంది, పరిపాలనకు సంబంధించి ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు, రాజకీయ పరంగా ఆయన ఏ విధంగా వ్యవహరిస్తారు అనే దానికి ఒక ప్రత్యేక ఉదాహరణ ఉంది. అదేంటంటే మద్యం కుంభకోణం. అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గతంలో లిక్కర్ కుంభకోణం జరిగిందని చెప్పేసి ఆ లిక్కర్ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి దాదాపు 4,000 కోట్ల రూపాయల వరకు కూడా సంపాదించాడు. అందులో 2,000 కోట్ల రూపాయల వరకు కూడా విదేశాలకు తరలిపోయాయని చెప్పేసి ఒక విమర్శ అలాగే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే వాస్తవంగా ఈ లిక్కర్కి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో నిజంగా మద్యంకి సంబంధించి కుంభకోణం జరుగుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి వాస్తవాలు, అంటే ప్రభుత్వం మారింది కాబట్టి గతంలో జరిగినట్టు కుంభకోణం కాబట్టి దానికి సంబంధించినటువంటి వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి ప్రభుత్వమే కేసు పెట్టి అప్పుడున్నటువంటి అధికారులు అలాగే అప్పుడున్నటువంటి ఆ శాఖకి సంబంధించినటువంటి మంత్రులు ఇంకెవరెవరు ప్రమేయం ఉందని చెప్పేసి కేసులు పెడుతూ ఉంటారు జనరల్గా. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు అనుభవం ఒకటి ఉంది. ఏంటంటే గతంలో స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ జరిగిందని చెప్పేసి అప్పట్లో ఉన్నటువంటి వైఎస్ జగన్ సర్కార్ ఆయన మీద కేసు పెట్టి సిఐడి చేత కేసు పెట్టించి అప్పుడు సిఐడి అధికారులు ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. 50 రోజుల పైచలకు ఆయన జైల్లో ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడికి భారీ ఎత్తున సింపతి గెయిన్ అయ్యాడు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, అలాగే ఒక ప్రధాన ప్రతిపక్ష నేత ఆ రోజు. సో ఆయన అవినీతికి పాల్పడ్డాడని చెప్పేసి సాక్ష్యాలు లేవని చెప్పేసి సో ఏదైనప్పుడు కూడా ఆయన జైలుకి వెళ్ళడాన్ని జనాలు చాలా వరకు కూడా దాన్ని రిసీవ్ చేసుకోలేకపోయారు అనమాట. మరి ఈ నేపథ్యంలోనే ఇక్కడ మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్రధారులు చాలామంది ఉన్నప్పుడు కూడా సూత్రధారి విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డే దీనికి సూత్రధారి అనేటటువంటి విషయాలు బయటకు వస్తాయి. మరి ఇలా వచ్చినటువంటి సందర్భంలో ఆ సూత్రధారి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ అరెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులు పెట్టిందనుకోండి, అది మళ్ళీ కక్షపూరితంగా కేసులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడుని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా కక్షపూరితంగా అరెస్ట్ చేసి పెట్టాడు అని చెప్పడం వల్ల ఈ కేసు తీవ్రత, ఈ అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి వాస్తవాలు కప్పిపడి ఆ తర్వాత సింపతి అనేది వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు తన చేతికి మట్టి అంటకుండా, చంద్రబాబు నాయుడికి అదేదో కక్షపూరితంగా నిర్ణయాలు తీసుకున్నా, కక్షపూరితంగా చర్యలు తీసుకున్నా తెలియకుండా ఆయన ఏం చేశారంటే తెలివిగా ఆయన పార్టీకి, అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతోటి మొన్న పార్లమెంట్లో మాట్లాడారు. ఆయన మాట్లాడేటువంటి సందర్భంలో అనేక అంశాలను అక్కడ లేవనెత్తారు. ఏంటంటే పెద్ద మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఆ తర్వాత చాలా రకాలైనటువంటి కొన్ని డిస్టిలరీస్, వీళ్ళు తయారు చేసుకున్న డిస్టిలరీస్ బాగుపడ్డాయి. దీంతోపాటు 4,000 కోట్ల రూపాయల వరకు కూడా అక్రమంగా తరలి వెళ్ళింది. ఒక వ్యక్తి సునీల్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ద్వారా దాదాపు 2,000 కోట్ల రూపాయల వరకు దుబాయ్కి చేరవేశారు. ఇది ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కంటే చాలా పెద్ద కుంభకోణం అని చెప్పేసి ఆయన పార్లమెంట్లో మాట్లాడారు. పార్లమెంట్లో మాట్లాడుతూ ఆయన కొన్ని అంశాలను కూడా అక్కడ లేవనెత్తారు. ఏంటంటే గతంలో ఎస్పెషల్లీ టాలీవుడ్ నుంచి చాలా పెద్ద సినిమాలు, అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా భారీ వసూళ్ళు చేసినటువంటి సినిమాలు పుష్ప 2, RRR, అలాగే ఇంకొన్ని సినిమాలు బాహుబలి, ఇలాంటి సినిమాలకు మించినటువంటి కలెక్షన్స్ ఈ మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి చేశాడు అని చెప్పేసి ఇందులో స్పష్టంగా ఆయన అక్కడ చెప్పడం జరిగింది. సభ దృష్టికి తీసుకురావడంతో పాటు కొన్ని అంశాలను కూడా ఆయన అక్కడ ఉటంకిస్తూ ఈ మద్యం కుంభకోణంలో ఏం జరిగింది అనేటువంటి అంశాలను కూడా ఆయన అక్కడ చెప్పారు. చెప్పిన తర్వాత అక్కడ ఆయన డిమాండ్ చేసింది ఏంటి అంటే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి డైరెక్ట్గా ఆయన ఈడీ విచారణ జరిపించమని చెప్పేసి ఆయన కోరారు. సిబిఐ విచారణ అడుగుతారు అందరూ, కానీ ఆయన సిబిఐ కాకుండా నేరుగా ఈడీ విచారణ జరపాలి అని చెప్పేసి డిమాండ్ చేయడం. సో వీటన్నిటిని బట్టి చూస్తూ ఉంటే ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ మద్యం కుంభకోణం జరిగి ఉంటే ఆ మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాల్సి వస్తే ఆ అరెస్ట్ మనకెందుకులే, అదేదో కేంద్రమే దర్యాప్తు సంస్థల ద్వారా దర్యాప్తు చేసి అరెస్ట్ చేస్తే కొంతలో కొంత మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటటువంటి ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఎంపీ పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తడం, అంతేకాకుండా ఆ తర్వాత పార్లమెంట్ సమావేశం ముగిసిన తర్వాత అదే ఎంపీ వెళ్ళి అమిత్ షాని కలవడం, అమిత్ షాకి ఆయన ఏం చెప్పారో తెలియదు కానీ కొన్ని డాక్యుమెంట్స్ ఆయన చేతిలో ఉన్నాయి, ఆయన చూస్తూ కనిపించినటువంటి ఫొటోస్ అన్ని కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని కూడా చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు తన చేతికి మట్టి అంటకుండా
తను అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి సింపతి రాకుండా ఈ కేసుకు సంబంధించి ఇదేదో కక్షపూరితంగా జరిగినటువంటి అరెస్టు అనేటటువంటి ఉద్దేశం ప్రజల్లో తెలియకుండా దీన్ని ఎత్తుకొని పోయి కేంద్రం చేతిలో పెట్టేశారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల చాలా అనేక రకాలైనటువంటి కుంభకోణాలు మనం చూసాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో లిక్కర్కి సంబంధించినటువంటి ఖచ్చితంగా రకరకాలైనటువంటి అంశాలు మనం చూసాం. నాసిరకమైనటువంటి మద్యాన్ని అమ్మడం కావచ్చు, అంతేకాకుండా బ్రాండ్స్ చాలా వరకు కూడా బ్రాండ్స్ని ఆంధ్రప్రదేశ్లోకి రానికుండా అడ్డుకోవడం కావచ్చు, అలాగే సొంతంగా డిస్టిలరీస్ని ఏర్పాటు చేయడం కావచ్చు. అంటే ఎవరో కూడా తెలియదు, ఊరు పేరు ముక్కు మొహం తెలియని వాళ్ళంతా కూడా డిస్టిలరీస్. కొన్ని అడ్రస్లు అయితే అసలు వాళ్ళు చూపించినటువంటి అడ్రస్లో కనీసం ఒక చిన్న గుడిసె కూడా లేనటువంటి అడ్రస్లో కొన్ని మద్యంకి సంబంధించినటువంటి తయారీదారులు అని చెప్పేసి చూపించినటువంటి ఘటనలు, దాంతోపాటు మద్యంకి సంబంధించినటువంటి రేట్ల విషయంలో కావచ్చు, అంటే ఇష్టానుసారంగా చేసినటువంటి పరిస్థితి. దీంతోపాటు మద్యం విక్రయాలకు సంబంధించి అంటే మనం ఒక మార్కెట్కి వెళ్ళినా లేదు రోడ్డు మీద కూరగాయలు కొనుక్కున్నా సరే మనం ఈరోజు యూపీఐ చేస్తున్నాం, వాళ్ళు కూడా అలా డిజిటల్ పేమెంట్స్ని అంగీకరిస్తున్నటువంటి పరిస్థితి. కానీ మద్యం దుకాణాల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలాంటి డిజిటల్ పేమెంట్స్ను కూడా అంగీకరించకపోవడం, మొత్తం క్యాషే రావాలని చెప్పడం. సో ఇదంతా కూడా చూస్తే దీంట్లో ఖచ్చితంగా కుంభకోణం జరిగింది. ఇది దాదాపు 4,000 కోట్లకు పైచిలకు జరిగింది అనేటటువంటి అంశాన్ని ఆయన పార్లమెంట్లో చెప్పినటువంటి పరిస్థితి. సో అలా జరిగితే ఖచ్చితంగా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే దాని మీద కేసు పెట్టచ్చు. ఆ రోజు బేవరేజెస్కి సంబంధించినటువంటి ఎండీగా ఉన్నటువంటి ఆ అధికారి మీద, అలాగే అప్పుడు ఆ శాఖను చూసినటువంటి మంత్రి మీద, అలాగే ఈ మద్యంకి సంబంధించినటువంటి ఏదైతే ఈ రేట్లను డిసైడ్ చేసేటటువంటి ఆ కమిటీ మీద, సో వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టచ్చు. కేసులు పెట్టి తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ అలా చేయకుండా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లకుండా, జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వం టార్గెట్ చేయకుండా అది ఎత్తుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేతిలో పెట్టేసింది. సో ఒకవేళ అలా అరెస్ట్ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డిని సో చంద్రబాబు నాయుడు ప్రమేయం లేకుండా, సో కూటమి ప్రమేయం లేకుండా బీజేపీ అరెస్ట్ చేస్తుందా అనేటటువంటి అంశాన్ని కూడా అప్పుడు తెరపైకి తీసుకొచ్చి రావచ్చు. కానీ తీవ్రత విషయంలో మాత్రం చాలా తగ్గేటటువంటి పరిస్థితి. ఎందుకంటే నేరుగా ఒక అంశాన్ని లేవనెత్తడం, అలాగే ఇండైరెక్ట్గా చేయడానికి చాలా తేడా ఉందన్నమాట. సో అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా విచారణ జరిపించి మద్యంకి సంబంధించినటువంటి కుంభకోణాన్ని బయట పెట్టాలి అని చెప్పేసి ఆయన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ఈరోజు ఆయన పార్లమెంట్లో మాట్లాడినటువంటి పరిస్థితి. సో పార్లమెంట్లో అనేక అంశాలతో పాటు ఈ అంశం కూడా చెప్పారు. ఇంకో పక్క ఈ కేసులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈ అంశానికి సంబంధించి ఆయన ముందస్తు అంటే బెయిల్కు ఆశ్రయించారు. కానీ తొందరపాటు చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి కూడా కోర్టు చెప్పినటువంటి పరిస్థితి. సో తొందరలోనే ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించినటువంటి అరెస్టులు ఉండవచ్చు. అయితే దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐడి ద్వారా జరిపిస్తుందా, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా కేంద్రం చేస్తుందా అనే దాన్ని మీద అయితే ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ సిఐడి చేసినప్పుడు కూడా ఖచ్చితంగా ఈడీ ఎంటర్ చేయాలి అనేటటువంటి ఉద్దేశం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. సో అందుకే టీడీపీకి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలో ఉందో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీనే పార్లమెంట్లో ఈడీ విచారణ జరగాలని డిమాండ్ చేయడం. సో దీన్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా ఈడీ ఎంటర్ అయ్యేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద మనీ లాండరింగ్ కేసులు, అలాగే ఈడీకి సంబంధించినటువంటి కేసులు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి కేసు కూడా పెడితే ఖచ్చితంగా ఆయన పరిస్థితి ఏంటి అనే దాని మీద అయితే చర్చ నడుస్తుంది. అయితే ఇందులో ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు అయితే జగన్మోహన్ రెడ్డి కానీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలను మాత్రం టచ్ చేసేటటువంటి సందర్భంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే దాన్ని ఈ అంశాన్ని బట్టి మనకు స్పష్టంగా తెలుస్తుంది. నేరుగా అటాక్ చేయడం కంటే ఈ విధంగా ఇండైరెక్ట్గా అటాక్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. అది కూడా చట్ట ప్రకారం, చట్ట పరిధిలో, చట్టానికి లోబడి జరిగినటువంటి పూర్తి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి సాక్ష్యాలను సేకరించి నిజంగా అవినీతి జరిగి ఉంటేనే ఈ చర్యలు ఉండేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే లావు శ్రీకృష్ణదేవరాయలు పూర్తి వివరాలు నేను సేకరించాను, నా దగ్గర పూర్తి డేటా ఉందని చెప్పేసి ఆయన పార్లమెంట్లో మాట్లాడారు. ఆ తర్వాత అమిత్ షాని కలిసినప్పుడు కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇది ఇవాల్టి డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.